మరి ఈనాటి కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకుని ఇంత అక్షరం తెలియజేసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే, వెల్కమ్ సార్. మరి కావాల్సిందిగా శుభ స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలందరికీ మనందరం హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూడా శ్రీనివాస రెడ్డి గారికి మనందరి కరతాళతో హృదయపూర్వకంగా వేదిక మీద స్వాగతం తెలియజేస్తున్నాము. స్వాగతం తెలియజేస్తున్నాం. వారికి పరిమళ పుష్పగుచ్చంతో శుభ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మేడం కృష్ణ గారికి హృదయపూర్వక స్వాగతం. జిల్లా పరిషత్ చైర్పర్సన్. కరతాళంలో అభినందనలు బాగా గట్టిగా కొట్టాలి చెప్పండి. వారికి స్వాగతం. ఆంజనేయ గారికి హృదయపూర్వక స్వాగతం. వారి ఆచరణ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి కర్తవ్యంలో మధ్య స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే అసిస్టెన్స్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్ జస్టిస్ అండ్ అసిస్టెన్స్ ఫర్ డిజేబుల్డ్ పర్సన్స్ వారికి సంబంధించి మరి సేవలు అందిస్తున్న వారికి, అలాగే రోడ్డుచెర్ల జిల్లా పరిషత్ ఎంపీటీ, అలాగే రోడ్డుచెర్ల వెంకటరావు ఒక జ్యోతి దైత్యమానంగా వెలుగుతూ వేగవేగమైన చీకటిలో కాంతి పుంజమై వర్ధిల్లుతుంది. ఆ జ్యోతి ఉన్నప్పుడే జీవితాల వెలుగుతో మరి తీర్చిదిద్దుకునేటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క జ్యోతి అనేక వేల జ్యోతులకు స్ఫూర్తిదాయకంగా ఎన్నో జ్యోతులను వెలిగిస్తున్నటువంటి సందర్భం. జ్యోతి ప్రకాశ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయ నర్సరావుపేట శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, అలాగే ఇక్కడి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ రామకృష్ణదేవరాయ గారు పాల్పంచుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో చెప్పి Swami
వారికి ఒక చిన్న బహుమానాన్ని కూడా మనం అందిద్దాం. ఈ సందర్భాన్ని ఈ చిన్నాన్నను గుర్తించి ఇక్కడ తీసుకొచ్చారు సెంటెన్స్ మనోవికాస కేంద్ర గుంటూరు. ఈ చిన్నాన్నకు అభినందనలు. వారి గురువులకు కూడా అభినందనలండి. చక్కగా పిల్లలంతా చక్కగా తయారు చేశారు. ఎంతో ఓర్పుగా ప్రేమతో తల్లిదండ్రులు చూసిన దానికంటే గొప్పగా వాళ్ళు వీళ్ళని తీర్చిదిద్దుతున్నందుకు వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు గారికి, అలానే నూతనంగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి నర్సరావు గారికి చేసిన హెన్రీ క్రిస్టియానా గారికి ఘనస్వాగతం వస్తూ చెప్పడంతో అందరూ కూడా పాల్గొనాలి. అట్లానే షేక్ కార్పొరేషన్, రాష్ట్ర షేక్ కార్పొరేషన్ ఈ యొక్క ఎయిడ్స్ అని పరికరాలు అందించడం, వాళ్ళకి సహాయ సహకారాల కోసం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముందు కూర్చున్న పెద్దలందరికీ, సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మాటల్లో చెప్పలేదు. దాదాపు 250 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ ఇవ్వడం అనేది చరిత్ర. ఇక్కడ నర్సరావుపేట పార్లమెంట్ లో గతంలో 100 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు దాదాపు 250 మందికి బ్యాటరీ ఆపరేటెడ్ ఈరోజు ట్రైసైకిల్స్ ఇస్తున్నాం. దీని విలువ సుమారు మరి మొత్తం మీద ఈ యొక్క ఎయిడ్స్ అని ట్రైసైకిల్స్ కానీ, ఎయిడ్స్ కానీ, వినికిడి లోపం ఉన్న వాళ్ళకి వినపడటానికి ఎయిడ్స్ కానీ, ఇవన్నీ కూడా అందించడం జరిగింది. వివిధ కేటగిరీల నుంచి తీసుకుంటే ఇవాళ మోటార్ సైకిల్ ట్రైసైకిల్స్ 251, స్మార్ట్ గేమ్స్ 16, అట్లానే ట్రైసైకిల్స్ 159, డిజిటల్ టైప్ హీరింగ్ ఎయిడ్స్ దాదాపు 570. ఈ విధంగా సుమారు 2100 హీరింగ్ ఎయిడ్స్ కానీ లేదా ట్రైసైకిల్స్ కానీ ఈరోజు ఈ దివ్యాంగుల కోసం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిందంటే వీళ్ళ దివ్యాంగులు అంటే వీళ్ళని మనం ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత. ఈరోజు మనం సమాజంలో వీళ్ళందరినీ కూడా చాలా ఉన్నత స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి దేవుడు ఇచ్చిన లోపం అనేది శాపం కాకూడదు. ఖచ్చితంగా వీళ్ళు మనందరిలాగానే సామాన్యంగా బతకాలని చెప్పి మనం ఈరోజు అందరం కూడా కోరుకోవాలని చెప్పి ఈరోజు మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. అలా వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి అవసరాల కోసం ఈరోజు ఈ యొక్క బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరిగింది.
బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ వల్ల మనం అందరం చూస్తున్నాం. మేము గోపిరెడ్డి చారిటీస్ తరఫున దాదాపు 5 సంవత్సరాల్లో 80 ట్రై సైకిల్స్, మాన్యువల్ ట్రై సైకిల్స్ అందించాలి. ఎంతో మంది, కానీ కొంతమంది ఆ చేతితో కూడా ఆపరేట్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ బ్యాటరీ ఆపరేటెడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కొన్ని రోజుల తర్వాత ఆ చెయ్యి నొప్పి చేసి ఇక అవి కూడా వాడకుండా ఇంట్లోనే మంచం మీద కుర్చీలోనే ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళ పనులు చేసుకోవడానికి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటాయని చెప్పి ఈరోజు మనం అందరం భావిస్తున్నాం. అలానే చాలా మంది ఈరోజు మీ అందరికీ చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎన్నో కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రిసెప్షనిస్ట్గా దయచేసి మనం అందరం కూర్చొని చేసే ఉద్యోగాలు దివ్యాంగుల కోసం రిజర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఆదర్శంగా మా హాస్పిటల్లోనే నేను దాదాపు 10 సంవత్సరాల క్రితమే దివ్యాంగులకి రిసెప్షనిస్ట్గా ఇద్దరికి అవకాశం కల్పించాను. వాళ్ళు ఎప్పుడు కూడా అలానే పనిచేస్తారు. సో ఈ విధంగా మనం వాళ్ళకి ఒక అవకాశం కల్పించినట్లయితే తప్పకుండా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ. కలెక్టర్ గారికి కూడా మనకి 2-3 సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆటో నగర్ కావాలని చెప్పి నర్సరావుపేటకి ఎప్పటి నుంచో కోరిక ఉంది. మనం అందరం కూడా ఆటో నగర్ కావాలని చెప్పి దాదాపు ముఖ్యమంత్రి గారికి కూడా కలవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు కూడా శాంక్షన్ చేశారు ఆటో నగర్కి ల్యాండ్ ఎక్వైర్ చేయమని చెప్పి. ఆల్రెడీ మనం కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేసాం చెల్లూరుపేట రోడ్లో. కాబట్టి కలెక్టర్ గారిని వేగంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి మా నర్సరావుపేట ప్రజలకి ఒక ఆటో నగర్ ఇచ్చినట్టయితే సుమారు 50 ఎకరాల్లో చాలా మంది పేదవాళ్ళు, ఈరోజు మెకానికలు, అలానే చాలా మంది ఆటో ఫీల్డ్ మీద జీవించే వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా అట్లానే నన్ను గుర్తించినందుకు జగన్ పదవివందన చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఫరెంట్ ఏబుల్ అండ్ సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ కి ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఎందుకంటే జగనన్న పాలన అనేది అవినీతి రహిత పాలన. ఈ పాలన కూడా మన కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా 100% నేను న్యాయం చేస్తానని ఈ సభలో నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఏడీ ఆఫీస్లో కూడా మన దివ్యాంగులకి అన్యాయం అనేది జరుగుతుందని నాకు చాలా మంది ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. ఒక మనిషికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తే ఎంత బాధ అయినా కూడా ఇష్టంగానే ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇష్టంగా మాట్లాడితే బాధని కూడా తేలికైపోతుంది. ఎగ్జాంపుల్కి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి నర్సరావుపేట శాసనసభ్యులు మా అన్నగారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులైనటువంటి కృష్ణదేవరాయలు గారికి, మా సోదరులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలందరూ కూడా పేరు వస్తున్న నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రాంకి ఆహ్వానించినటువంటి జడ్పీ చైర్మన్గా పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత చక్కటి ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినటువంటి అన్నగారికి మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను, నా ధన్యతగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే
అంటే వారు చేతగాని వారు కాదు, దివ్యాంగులు. వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్ఫూర్తి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మనం చూస్తే ఎంతోమంది ఈ దివ్యాంగులు స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు, కళల్లో పాల్గొంటున్నారు, ఎంతోమంది చిత్రకారులు ఉన్నారు, ఎన్నో మరి వివిధ కళల్లో నైపుణ్యం సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. వారికి మరి పుట్టుకతో రానివ్వండి, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ వలన జరిగి ఉండవచ్చు, లేదంటే ఏదైనా జబ్బు వలన వారికి ఉండవచ్చు. అది వారికి శాపం కాదు. దేవుడు ఎప్పుడు వారి పక్షాన ఉంటాడు. దేవుడు భగవంతుడు ఒక మాట చెప్పాడు, ఎవరైతే దివ్యాంగులుగా చేతగాని వారుగా ఉన్నారో వారికి సహాయం చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తాడు. వారి పట్ల మనం శ్రద్ధ చూపిస్తే దేవుడు మన పట్ల శ్రద్ధ చూపిస్తాడు. వారి పట్ల మనం కనికరం చూపిస్తే దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. ఈరోజు ఈ నేపథ్యంలో మన పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు గారు మరి వారి కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి మరి వారికి ఎన్నో యొక్క వస్తువులు వారికి అందించడం జరుగుతూ ఉంది. దివ్యాంగులకి ఎయిడ్స్ ఇచ్చే కార్యక్రమానికి వచ్చేసిన గవర్నీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నర్సరావుపేట శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి, అలాగే ఎమ్మెల్యే నర్సరావుపేట గోపిరెడ్డి గారికి, అలాగే కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెనీ కృష్ణ గారికి, అలాగే వచ్చేసిన చైర్మన్ షేక్ కార్పొరేషన్ షేక్ ఆజవాలి గారు, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎలికో, జెడ్పీటీసీ చిట్టిబాబు గారు, ముఖ్యమైన మిస్ ముమ్తాజ్ పఠాన్ గారు, చైర్మన్ డిఫరెంట్ ఏబుల్, వారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎలికో సహకారంతో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకి ఎంతో కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే నర్సరావుపేట గారు చెప్పినట్లు మనం ఎంతో వెల్ఫేర్ కార్యక్రమం మనము అన్ని వర్గాలకి చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈ ప్రభుత్వం రాగానే ఆల్మోస్ట్ దగ్గర 1,30,000 రూపాయలు 1,30,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఆ వర్గాలలో ఉన్న ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కార్యక్రమం ద్వారా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ జమ చేయడం జరిగింది. దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఉండొచ్చు, అమ్మఒడి కానీ, ఆసరా స్కీమ్ కానీ, అలాగే సో మెనీ స్కీమ్స్ ఆర్ దేర్ బై ది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి పెన్షన్ అనేది కూడా పాత కాలంలో 3,000 ఉండింది. 80 to 100% అంగవైకల్యం ఉంటే 40 to 79% అంగవైకల్యం ఉన్నప్పటికీ 15,000 రూపాయలు ఉండింది. అవన్నీ పెంచేసి 40 పైన ఏమైనా అంగవైకల్యం ఉంటే వాళ్ళకి 3,000 రూపాయలు
పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా పొందాలంటే దగ్గరలో ఉన్న విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ వెళ్ళి అప్లికేషన్ పెడితే ఒక నిర్ణీతమైన సమయంలోనే అప్లికేషన్ పరిష్కారం చేసుకుంటూ అర్హతలు ఉన్న ప్రతి వ్యక్తికి ఇటువంటి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనమందరూ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారికి మనము కృతజ్ఞత ఉండాలని పాయింట్. అలాగే ఈరోజు క్యాంప్ కార్యక్రమంలో చూస్తే సో మెనీ సైంటిఫిక్ ఎయిడ్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. అది సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, అలాగే మన డిఫరెంట్ ఏబుల్ వారు అవ్వచ్చు. వాళ్ళందరికీ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్, స్మార్ట్ ప్లేన్ ట్రైసైకిల్స్, హియరింగ్ ఎయిడ్, వాకింగ్ స్టిక్, బ్రెయిన్ కిట్, దీస్ కైండ్ ఆఫ్ అంటే ఒక సైంటిఫిక్ ఎక్విప్మెంట్ మీద ఉంటే అది మీకు సహాయపడుతుంది. ఇంకా మీరు పైకి ఎదగాలంటే ఇటువంటి సైంటిఫిక్ కిట్ కానీ ఎయిడ్ ద్వారా ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ అవుట్ ఇన్ కమింగ్ అవుట్ ఇన్ టు ద సొసైటీ అండ్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. అంటే చాలా మంది టాలెంటెడ్ పీపుల్ హ్యావ్ డన్ ఎక్సలెంట్లీ వెల్. డిఫరెంట్లీ పీపుల్ IAS లో కూడా ఉన్నారు, డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు. మా బ్యాచ్ లో IAS బ్యాచ్ లో ఒక 100 ర్యాంక్ సాధించి ఫస్ట్ టైం ఒక విజువల్లీ ఛాలెంజ్ పర్సన్ IAS గా వచ్చారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఆయన కలెక్టర్ గా పనిచేస్తున్నారు. సో విజువల్ ఛాలెంజ్ ఉన్నా కూడా ఇది హ్యాండిక్యాప్ కాదు. మీకు అంటే టాలెంట్, స్కిల్, ఒక డిటర్మినేషన్ ఉంటే ఏమైనా సాధించుకోవచ్చని దీనికి ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. అలాగే హౌస్ సైట్స్ కూడా ప్రతి ఒక్కరు అర్హత గల వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. హౌస్ తో పాటు పెద్దలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ లో 1.8 lakhs కూడిన ఒక హౌస్ కూడా శాంక్షన్ చేస్తున్నాము. అలాగే ఈ మధ్య కాలంలో అంటే పాత కాలంలో జరిగిన రిక్రూట్మెంట్, గవర్నమెంట్ వేకెన్సీస్ లో జరిగిన రిక్రూట్మెంట్ లో ఎక్కడైనా బ్యాక్ లాగ్ వేకెన్సీస్ ఉంటే మన జిల్లాలో ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం ఫాలో చేస్తూ, ఐటీని ఫాలో చేస్తూ 31 వేకెన్సీస్ మనము ఫైనలైజ్ చేసాం. త్వరలో దానికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అటువంటి క్లాస్ 4, గ్రూప్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్పెషల్ డ్రైవ్ కింద ఈ కరోనా కాలంలో ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్ ఉన్నారో దివ్యాంగుల వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కానీ ఆధార్ ఏదైతే ప్రాబ్లం వాళ్ళకి వస్తుంది, ఆధార్ రిలేటెడ్ స్పెషల్ వెహికల్స్ మనం ఏర్పాటు చేసాం. సో దట్ ఈ వెహికల్స్ మీ ఇంటికి వచ్చి మీ ఆధార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. సో మెనీ ప్రోగ్రామ్స్ వి హావ్ డన్, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా అంటే ఎంపీ గారు ఎంపీ ల్యాండ్ ఫండ్ కానీ ఇంకా ఇతర ఫండ్ తో కలుపుకుంటూ ఎలింకో సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న దివ్యాంగులందరికీ ఇంకా మరి కార్యక్రమం చేసుకోవాలని మేము డెఫినెట్ గా ప్లాన్ చేస్తాం. ఈ క్యాంప్ అనేది ఇంకా 2-3 days రోజు కొనసాగుతూ ఉంటాయి. అంటే సుదూర ప్రాంతం నుంచి రావాలి, ఇటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన వాళ్ళు క్యాంప్ లో ఉంటారు, మీకు భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అంటే ఇటువంటి మంచి కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను. కలెక్టర్ గారు, కృష్ణ గారికి ఇది చూస్తూ ఉంటే నాకు తెలిసి చాలా చిన్న కార్యక్రమాలు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె హార్వెస్ట్ ఇండియా కింద దాదాపు 1,000 మంది స్టూడెంట్స్ని చదివిస్తూ ఉన్నారు. చదివించడే కాకుండా జన్లు ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ఆమె ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని కూడా సొంత బిడ్డలాగా చదివిస్తూ ఉన్నారు. అటువంటి ఈరోజు మనం ఈ పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఇలా గౌరవించడం జరిగింది. అలాగే వేదిక ఉన్న కాదవ్ మాస్టర్ గారికి, అలాగే లక్ష్మీపతి గారికి, చిట్టిబాబు గారికి, మోహన్ రెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి, కర్ణాటక కృష్ణమూర్తి గారు ఆయన
గడిచిన 6 నెలల నుంచి ఎప్పుడు ఇస్తామన్నారు మీరు, ఎప్పుడు చేస్తారు మీరు, ఇప్పుడు ట్రైసైకిల్స్ ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు ఆర్డర్ పెట్టారు, ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి గడిచిన 6-7 నెలల నుంచి ఎక్కడ కనిపించిన పని కట్టుకొని మరి నా దగ్గరికి వచ్చి అడిగి కృషి చేశారు ఆయనకి. అలాగే ఆడియో దివ్యాంగులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక చెప్తూ చిన్నప్పటి సంఘటన చెప్తా నన్ను మైకి చెప్పడం జరిగింది. మరో సంఘటన చిన్నప్పటిది మీ అందరికీ మరి ఎంతమందికి తెలుసు అది తెలియదు, కానీ గుంటూరులో ఇప్పుడు కూడా ఉంది బృందావన గార్డెన్స్ 4th లైన్లో దివ్యాంగులకి హాస్టల్ ఉంది. అక్కడే చాలా మంది ఇప్పుడు కూడా ట్రిప్డ్ కానీ మార్చర్ కానీ ఇక్కడికి వెళ్తే మేము వెళ్ళి అక్కడ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఎక్కడ ఉండేది కాదు. సో రోజు అక్కడే ఆడుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళు వినుకున్న మార్చర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా బాగా పెద్దలు బాగా చదువుతున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకొని మరి వచ్చి మరి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఆ రోజు అనుకునేవాళ్ళు మరి ఇంటింటే ఉన్నప్పుడు అలాగే వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, బాగా చదువుకొని అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు సరిగ్గా సెట్ అయ్యారు. అదేవిధంగా మీరు కూడా వచ్చిన మీరందరూ కూడా కొంతమంది చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా కూడా మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని మీరు ఏ విధంగా కూడా తక్కువగా భావించకుండా మీరు కూడా మిగతా వాళ్ళతో పోటీ పడవచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పించడానికి మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు ఆలంకూర్ సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మీ తరఫు నుంచి, మా తరఫు నుంచి, అందరి తరఫు నుంచి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ముందే జరగవలసింది, ఒక 6-7 నెలల ముందే జరగవలసింది. కరోనా కారణాల వల్ల ఇది కొద్దిగా పోస్ట్పోన్ అవుతా వచ్చింది. దీని గురించి సరే ప్రతిపక్షాల వారు చాలా మాట్లాడటం జరిగింది. ఒక మంచి పని చేస్తామంటే దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడారు. సరే దాని గురించి మనం మంచి అకేషన్ రోజు వాటి గురించి అంత ఎక్కువగా డిస్కషన్ చేయడం కూడా అనవసరం. అయితే ఇది ఒక 6-7 నెలల క్రితమే జరగవలసింది. జరగకపోవడానికి కారణం కరోనా వల్ల అలంకోవాలి రాలేని పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఇది సాధ్యమైంది. వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి మనం ట్రైసైకిల్స్ ఇచ్చాం. ట్రైసైకిల్స్తో పాటు మోటరైజ్డ్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మోటరైజ్డ్ వెహికల్స్ దాదాపు 250 మంది దాకా ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా లెడ్ ఆక్సైడ్ బ్యాటరీతో ఇవ్వడం జరిగింది. ఇందాక లక్ష్మీకాంత్ చెప్తా ఉన్నాను. అనుకో వాళ్ళకి మీ వైపు నుంచి తెలియజేయాల్సింది ఏంటి అంటే లెడ్ ఆక్సైడ్ నుంచి ఇప్పుడు మార్కెట్ టెక్నాలజీ అంతా కూడా ఇదంతా కూడా లిథియం అయాన్ వచ్చింది. లిథియం అయాన్ వల్ల బెటర్ మన ఫోన్స్ వాడేది కానీ కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, అవన్నీ కూడా లిథియం అయాన్ మారిపోయి దానివల్ల వెయిట్ కూడా తగ్గుతుంది. తగ్గడం వల్ల మరింత బెటర్గా పనిచేస్తుంది. కాబట్టి కొద్దిగా అనుకోవాలి చెప్పాలని చెప్పి మీ వైపు నుంచి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు దాదాపు 150 మంది దాకా మనము ట్రైసైకిల్ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ నిఖిల్ అని చెప్పి ఒక కుర్రవాడు వచ్చాడు. వాళ్ళు హైదరాబాద్లో ఒక అదే కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. GH కంపెనీ అని చేస్తా ఉన్నారు. వాళ్ళ వెహికల్ కూడా బయట ఉంది. ఒకసారి ఎవరికైతే ఇచ్చారో, ఎవరికైతే ట్రైసైకిల్స్ ఇచ్చామో, మోటారైజ్డ్ వెహికల్ వాళ్ళు ఒకసారి చూడొచ్చు. చూసి మిగతా వాళ్ళకి కూడా ఎవరైతే దీనికి రెట్రోఫిట్ కూడా చేసి, రెట్రోఫిట్ అంటే ట్రైసైకిల్కి కూడా బ్యాటరీని యాడ్ చేయొచ్చు. దానికి 150 మంది ఎవరికైతే ఇచ్చామో అది కూడా చేయడానికి కూడా మా వైపు నుంచి అన్ని విధాలుగా కూడా మా ఎంపీ ఫండ్స్ మిగతా నా వైపు నుంచి తప్పకుండా చేస్తాను. ఒకసారి చూడండి, చూసి ఎవరికైతే అవసరం ఉందో ఆయనకి మీరు తెలియజేసినట్టు తప్పకుండా చేద్దాం. ఇది ఎందుకు అంటే మనం ఒక ట్రావెల్ చేయడానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ట్రావెల్ చేయగలిగినప్పుడు
అవకాశాలు కూడా ఆ విధంగానే వస్తాయి. కానీ ప్రతిసారి మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరి కోసం వెయిట్ చేయాలి, లేకపోతే ఒక గంటలో వెళ్ళవలసిన ప్లేస్కి 3-4 గంటలు పట్టిందంటే దానివల్ల పోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చూడండి, బయట అబ్బాయి ఉంది, తప్పకుండా కూడా ఇందాక కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నాము. మన డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. వాళ్ళు ఇప్పటికే కంపెనీ వాళ్ళు ఇప్పటికే దాదాపు 1500 మోటరైజ్ సైకిల్స్ ఇప్పటికే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తా ఉన్నారు. మహారాష్ట్రకి ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు, మనకి కూడా ఇవ్వచ్చు. ఇవ్వడానికి ఏ విధంగా ఇబ్బంది లేదు. తప్పకుండా కూడా వారితో ఎంఓఏ చేసుకుని కరెక్ట్గా కూడా ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. తొందరగా చేసుకున్నాం. అయితే మీ అందరికీ చెప్పదలిచేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా ఆదుకుని అన్ని విధాలుగా కూడా మీరు అందరూ బాగుండాలి, పైకి రావాలనే ఉద్దేశంతోనే అన్ని చేసుకుంటారు. ఏదైతే పెన్షన్ వరకు 2000 ఉందో దాన్ని కూడా పెంచి 3000 దాకా చేయడం జరిగింది. అన్ని విధాలుగా అలాగే ఇళ్ల స్థలాల గురించి కూడా, ఇళ్ల స్థలాల దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకెక్కడైనా ఒకరికో ఇద్దరికో కనుక ఈ ఇళ్ల స్థలాల పరంగా, ఎందుకంటే పెళ్లి చేసుకుంటేనే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికైనా ఆ విధంగా ఉన్న ఇబ్బంది ఉంటే కనుక దయచేసి మీ వైపు నుంచి తెలియజేయాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎలాగో మీకు సపరేట్గా ఒక చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ చైర్మన్ గారిని కొద్దిగా వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక తెలుసుకొని మాకు ఇస్తే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక దానికి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు కూడా మనం చూద్దాం. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని విధాలుగా కూడా ఆదుకునే విధంగానే ఉన్నారు. మీకు అన్ని విధాలుగా పైకి ఏ విధంగా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి ఇక్కడికి వచ్చిన ఈరోజు ఆనంద సంస్థ ఇది మన ముందుకు వచ్చి ఈరోజు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెవిలో ఆత్మీయమైనటువంటి ఆ ఇయర్ బడ్స్ పెట్టడం ద్వారా తనకు అన్ని వినిపిస్తాయి. పాప వినిపిస్తుందా? శిరీష అభినందనలు. ఈ రోజు నుంచి కొత్త సభ్యులు ఎంత ప్రేమ ఆ తల్లికి అభినందనలు తెలియజేస్తూ తేజ మరియు అలాగే తేజ సపట్లతోటి అభినందన మాట్లాడాలి అందిద్దాం. ఎందుకంటే కూడా మంచి పని మనం చేయలేము. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రపంచంతో పంచుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి కంగ్రాచులేషన్స్. శ్రీనివాసరావు గారు చేయొద్దండి ఒకసారి. దీనమ్మ గారికి అభినందనలు. షేక్ బాషా గారు సులువుగా సాగాలనేటువంటి సంకల్పంతో మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ అందించడం జరుగుతుంది. కృష్ణదేవరాయలు గారు వారి నిధుల్లోంచి కూడా వీటికి అందించడం జరిగింది. సో వారికి MP of Lok Sabha and how do you recharge? So you have to charge it here. We also have a detachable option. You can remove this, take it back and slide it again. Srimati K. Honorable Jilla Parishad Chairperson, Guntur. Come to the different charges. It's like phone. Ms. Mumtaz Khan, Honorable Chairperson of the AP Corporation.
వెయిట్ కూడా తక్కువ And ground clearance చూడండి సార్ మీరు మనకి కూడా ఉంది Audio, వెనకాల ఇది ఇప్పుడు బిజినెస్ లాగా ఏదైనా సిగరెట్ కానీ చాయ్ పెట్టుకోవడానికి వీలుగా అంటే స్ట్రీట్ వెండర్ లాగా వెనకాల ఐస్ బాక్స్ పెట్టుకునే ఆప్షన్ కూడా టోటల్ యూనిట్ కాస్ట్ అండ్ lithium 3 years వారంటీ వస్తుంది అండ్ ఇది ప్రైవేట్ battery part that is the innovation. Yeah, that's an innovation. That's an stainless steel. Stainless steel cost, but MS ఏంటంటే 100 ఉంటుంది. So మీరు